నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక రీల్ చూడడం జరిగింది. ముఖ్యంగా ఇది నమ్మకం అనుకోవాలా, లేకపోతే మూఢనమ్మకం అనుకోవాలా అన్నది పక్కన పెడితే, చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారా? నరకానికి వెళ్తారా? ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ డౌట్ అన్నది చాలా వరకు ఉంటూనే ఉంటుంది. సో అది మనం ఎలా తెలుసుకోవాలి, ఏంటి అని చెప్పి చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అందులో ఒక ప్రయోగమే నేను చూడడం జరిగింది. అయితే ఇది నిజంగానే జరుగుతుందా? ఆ విధంగా ప్రయోగం చేస్తే చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారో మనకి తెలుస్తుందా? అన్న సందేహం నాకైతే కలగడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ రీల్ చూసిన మీ అందరికీ కూడా ఆ సందేహం వచ్చే ఉంటుంది. సో దాని గురించి తెలుసుకుంది వాళ్ళు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్ నేను ఎప్పుడు కూడా కని విని ఎరగలేదు. అంటే ఈ చనిపోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా అన్నది పక్కన పెడితే, ఈ విధంగా టెస్ట్ చేస్తే మనం ఇంట్లోని వెళ్ళొచ్చు అని చెప్పి ఆ వీడియో మీకు ఇప్పటికే నేను పంపించడం జరిగింది. మీరు కూడా చూసే ఉన్నారు. సో నిజానికి ఆ విధంగా వార్చిన గంజన్నం ఏదైతే ఉందో, ఇంటి వెనుక గొయ్యి తీసి అందులో గంజన్నది వేసి ఒక రోజంతా కూడా మనం అబ్జర్వేషన్ చేసి నెక్స్ట్ డే దాని మీద వచ్చిన రిజల్ట్స్తోని చెప్పొచ్చు అంటారా? అంటే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇన్ని మిలియన్స్ వ్యూస్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే అంటే ప్రయోగం చేద్దాం మనం కూడా అని చెప్పి చాలా మంది నమ్మి దీన్ని యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి వాళ్ళ మీ దగ్గర ఈ ప్రశ్న పెట్టడం జరిగింది. సో ఏం చెప్తారు మీరు? కరెక్టే. ఇక్కడ మనము గమనించాల్సి వచ్చినటువంటి విషయం ఏంటంటే కనుక, అసలు కాలం చేయటం, కాలం చేసిన తర్వాత ఆ కాలం చేసినటువంటి ఒక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఇదే కదా ఈ క్వశ్చన్ అయితే. మామూలుగా ఎక్కడికి వెళ్తుంది తెలుసుకోవాలి అనేటటువంటిది బతుకున్న వారికి అయితే కొంత ఇది ఉంటుంది, ఆశ ఉంటుంది. కొంతమంది ఏంటంటే దుఃఖంతో ఉంటారు, కొంతమంది ఏంటంటే ప్రయోగం చేస్తూ ఉంటారు, తెలుసుకోవాలని. మన పూర్వకాలంలో ఏమేదంటే మూఢనమ్మకాలేం కాదే, నమ్మకాలే. మన పూర్వకాలం ఏమేదంటే ఈ రోజు కూడా ఉన్నాయి. కొంతమంది జాతకాల్లో పితృదోషాలను వస్తాయి. ఈ పితృదోషాలు దేనికి వస్తాయంటే, మన పెద్దలకి ఎవరికైనా చేయవలసినటువంటి కార్యకలాపాలు చేయకపోవడం వల్ల, ఏదైనా కార్యక్రమాలు చేయకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఆత్మ సంతృప్తి చెందేందుకు కొన్ని కార్యాలు చేయాలి. అవి చేయలేకపోవడం వలన కూడా, వారి కోరికలు తీర్చలేకపోవడం వలన కూడా అవి మనకి రానున్న తరంలో పితృదోషాల కింద వస్తాయి. ఆ పితృదోషాలు రావడంతో మనం చేసేటువంటి పని ముందుకు వెళ్ళలేకపోవడం, మనం ఏదనుకున్నది జరగదు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఒకరికొకరు పడదు, శృతులు ఉండవు, అలానే అన్ని రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటారు. ఇవి పితృదోషాల కింద మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఒక జాతకంలో ఒక భాగంగా పితృదోషాలు అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ పితృదోషాలకి పరిహార నిమిత్తంగా వారి సమీప దూరంలో ఉన్నటువంటి ఎక్కడైనా బ్రాహ్మణతుడు ఉన్నా, లేదంటే వాగు, చెరువు, కుంట లాంటివి ఉన్నా, సముద్రం, నది లాంటివి ఉంటే కూడా అక్కడికి వెళ్ళేసి ఆ పితృలకు సంబంధించిన పేర్లు చదివేసి అక్కడ కొన్ని రకాల మంత్రోచ్చారణతో వాళ్ళకి ధ్యానం చేస్తారు, వాళ్ళకి అధ్యయనం చేస్తారన్నమాట. అక్కడ మనకి పితృదోషాలు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. ఇది ఒక క్రియ. పితృదోషాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కావాల్సిందే. మనలో నెగిటివిటీ లేకుండా పాజిటివిటీ ఉంటేనే మనం అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి. అలా పనులు ముందుకు వెళ్ళాలంటే జాతక పరిశీలన ఒకటి, మన మీద చెడు క్రియలు జరిగినాయేమో రెండోది, మూడోది వచ్చేసి దశాంత దశలు, నాలుగోది వచ్చేసి పితృదోషాలు. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉంటేనే మనం అనుకున్నటువంటి జీవితానికి అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యేదానికి అయితే ఆస్కారం ఉంటుంది. దాంట్లో ముఖ్యమైనటువంటి ఘట్టం పితృదోషాలు. ఈ పితృదోషాలు పోయినాయా లేదా తెలుసుకునే దానికి చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి. దాంట్లో ఒక భాగంగానే మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు మనం చూసినటువంటి ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆవరణలో ఒక గొయ్యి తీసి దాంట్లో వార్చినటువంటి గంజి, ఏది వంట వండి వార్చినటువంటి గంజి పోసేసి ఆ గంజి ఆ గంజి ఒక 24 hours తర్వాత చూస్తే దానిపైన సారలు వస్తే అది దోషాలు ఏంటి అనేది తెలుస్తుంది. సాదాగా ఉంటే కూడా ఎక్కడికి వెళ్తారని తెలుస్తుంది. ఇవి మనం గమనించుకోవాల్సినటువంటి ఇది. ఒక్కొక్క ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారం అని ఉంటుంది. ఈ ప్రాంతీయ ఆచారంలో చాలా రకాలుగా మనం వాటిని చూడవచ్చు. ఇప్పుడు మనకి నార్త్లో చూసినట్టయితే కనుక రొట్టెలు ఉంటాయి కదా, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు, సజ్జ రొట్టెలు, గోధుమ రొట్టెలు, ఈ బియ్యం పిండితో చేసే రొట్టెలు కూడా చేస్తారు వాళ్ళు. ఈ రొట్టెలు చేస్తారు, ఈ అన్ని రకాల మిశ్రమం కలిపి కూడా చేస్తారు. ఈ రొట్టెలు చేసి దానిపైన బెల్లం ఉంచేసి అక్కడ పందులకి, కుక్కలకి, కాకులకి పెడతారు. ఆ తర్వాత వాళ్ళు ఆవులకి తినిపిస్తారు. పితృ పేరు చెప్పేసి ఆవులు తినిపిస్తారు. ఆ ఆవులు తిన్నయ్యి అనుకోండి, చూస్తారు అక్కడ చేసి గోశాలకు వెళ్ళేసి ఆవులు తినిపిస్తారు. అవి ప్రశాంతంగా తిన్నయ్యి అనుకోండి, ఆ పితృలకి దోషాలు ఏం లేవు, వారికి ఏం కోరికలు లేవు అని అర్థం. అవి తినలేదు అనుకోండి, అక్కడ ఏదో పీడిస్తున్నారు, అంటే వాళ్ళు ఏదో క్షోభిస్తున్నారు, వారి ఆత్మ సరిగా వెళ్ళలేదు, మన మధ్యలోనే ఉంది, వారికి ఏదో కావాలి.
అప్పుడు వారు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళటమా లేదా ఒక గురుగారి దగ్గరికి వెళ్ళటమా చేస్తే అక్కడ వారికి ఏమి వాళ్ళు ఆశిస్తున్నారు, వాళ్ళ కోరిక ఏం తీరలేదు అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే రెండోది, మనకి కాలం చేసిన తర్వాత వారి వారి ఇంటి ఆచార ప్రకారంగా 9 రోజులకి, 11 రోజులకి, 15 రోజులకి, 18 రోజులకి, 21 రోజులకి చేసేటువంటి కార్యాలు ఉంటాయి. ఆ కార్యాలు చేయడం ద్వారా కూడా వారి ఆత్మ సంతృప్తి చెందేసి పైలోకాలకి వెళ్తుంది. అది నరకానిక స్వర్గానిక అని కాదు, పైలోకాలకి వెళ్తుంది. ఆ వెళ్ళేటువంటి దానికి ఆ పైలోకానికి వెళ్ళకపోతే మనకి ఆత్మ ఘోష ఉంటుంది. ఆ ఘోష ఏంటంటే మన చుట్టూతో తిరుగుతుంది. దానికి చర్మం ఉండదు కాబట్టి మనకు తెలియదు, మన చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు, మనతో మాట్లాడుతూ ఉంటారు, కానీ మనకు వినిపించదు. అంటే చర్మం ఉండదు కాబట్టి మనకి వినిపించదు. ఆ ఆత్మ ఘోష పోవాలి. మరణించిన తర్వాత ఘోష అనేది ఉండకూడదు, అది చెడు, నెగిటివ్. మనకి ఆ ఘోషను తీసేసేందుకు కొన్ని రకాల క్రియల్లో కాకులకి అన్నం పెట్టమని చెప్తారు, కాకులకి కొన్ని రకాల వండేసి పదార్థాలు వండేసి పెట్టమని చెప్తారు. అది ఒక క్రియ, ఆ కాకులు పెట్టేది ఒక క్రియ అనమాట. ఇకపోతే కొన్ని రోజుల తర్వాత కూడా అది పోలేదు అంటే కనుక కుక్కలకి నమస్కారం చేసుకొని, కుక్కలకి పూజించుకొని, కుక్కలకి కనుక దండేసి, గారెల దండ వేసి కుక్కలకి వేసి గోధుమలు జొన్నలతో వండినటువంటి పదార్థము కుక్కలకు పెడతారు. ఇది ఒక క్రియ. ఇక మన దాంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కనుక జ్యోతిష దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం, అక్కడ దోషాలు ఉంటే కనుక ఏదైనా చెరువు, వాగులు లాంటి వాటి దగ్గరికి వెళ్ళి, సముద్రం లాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరుతో మంత్రోచ్చారణ చేసి కొన్ని రకాల ద్రవ్యాలు, కొన్ని రకాల పువ్వులు, కొన్ని రకాల వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా వారికి ఇష్టమైనటువంటి వాటిని తీసుకొని అవి మోదుగాకులో కానీ అరిటాకులో కానీ పెట్టి వదలటం అనేది జరుగుతూ ఉంటుంది ఏదైనా నీటిలో. ఇలా కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని రకాల ఇదేంటంటే కనుక వారి కోరికలు తీర్చడానికి, అవి ఆత్మలు సంతృప్తిగా వెళ్ళేదానికి, వారి కోరికలు తీర్చేందుకు అనువుగా వీరు ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవడమా, పేరెంటాలు చేసుకోవడమా, ఆస్తులు ఏమైనా ఉంటే అనాథాశ్రమాలకు ఇవ్వడమా, లేకపోతే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పడమా, ఏదైనా చెప్పాలనుకునే కూడా చెప్పించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దాంట్లో ఒక రకమైనటువంటి భాగమే ఈ గంజి వార్చడం కానివ్వండి. అంటే ఇది నిజమే అంటారు అయితే? అంటే ఇది పాటిస్తారా? పూర్వకాలంలో ఇలాంటిది పద్ధతి అనేది పాటించేవాళ్ళు? ఉన్నది, పూర్వకాలంలో ఇలాంటి అనేది ఉన్నది. ఇంటి వెనక వాళ్ళు తీసేవారు, ఇంటి వెనక తీసేవారు, దక్షిణ వైపున తీసేవారు. దక్షిణ వైపున చేయొచ్చు, ఉత్తర వైపున చేయొచ్చు, ఇది తూర్పు చేయకూడదు. ఓకే. అండ్ ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే ఆ పొద్దున్న సరికి చూస్తే దానిపైన ఒక లైన్ లా వచ్చింది, అది పాము అన్నట్టు అమ్మాయి చెప్పింది. సో దానికి అర్థం ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ స్వర్గానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా, మధ్యలో ఈ పాము సింబల్ అని అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చి చెప్పడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? ఇక్కడ మనము చాలా రకాలు తీసుకోవచ్చు అండి. పాము సింబల్ అంటే గనక ఆ ఇంట్లో ఏదన్నా నిధి నిక్షేపాలు వాళ్ళకి చెప్పకుండా వెళ్ళి ఉన్నట్టయితే గనక మనకి పాము సింబల్లో కనిపిస్తుంది. ఒకటి, వాళ్ళు ఏదన్నా స్వామివారికి కానీ ఆ అమ్మవారికి కానీ గనక ఎప్పుడైనా సాధన చేసి ఉండో, వారిని పీఠాధిపతులుగా ఉండేసి అదే పీఠం పెట్టుకుని పూజించడమో, సాధన చేయడమో, ఏదైనా అమ్మవారి స్వామివారికి అర్చన అభిషేకాలు చేయించడమో, ఇంట్లో ఏదైనా స్థాపించినట్టు ఉన్నా కూడా మనకి అలా పాము రూపంగా వస్తుంది. ఇక రానున్న తరంలో మనకి ఈ యొక్క పిల్లలు పుట్టినా కూడా వారికి కాలసర్ప దోషం ఉండడం అనేది జరుగుతూ ఉంటది. ఆ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అది మనకి పాము రూపంలో చూపిస్తూ ఉంటది. ఇక మేజర్ గా అయితే పాము రావడానికి కారణం ఏంటంటే కదా ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయని అర్థం. వాడు దాచిపెట్టింది మీకు చెప్పలేకపోయాడు అని అర్థం. ఓకే, అంటే డబ్బులు అవి ఆయన ఏమైనా దాచి అంటే కూడబెట్టినవి ఏమైనా ఉంటే అవి చెప్పలేకపోవడం అని అర్థం. ఇంకోటి, పాము ఉంది అంటే కనుక స్వర్గలోకానికి ఇంకా వెళ్ళలేదు అని అర్థం. ఓకే, ఒకవేళ స్వర్గానికి వెళ్ళారు అని అంటే ఎలాంటి అంటే ప్లెయిన్ గా ఉంటుంది, అది ప్లెయిన్ గా ఉంటుంది. స్వర్గలోకానికి వెళ్తే ఏంటంటే మనం పోసినటువంటి క్వాంటిటీ తగ్గుతుంది. అచ్చా, గంజి తగ్గిపోతుంది, లెవెల్. అదే కనుక నరకానికి వెళ్ళేటట్టయితే కనుక ఆ గంజిలో మొత్తము మరకలు పడేసి డాట్స్ వస్తాయి, బ్లాక్ డాట్స్ వస్తాయి. ఈ బ్లాక్ డాట్స్, బ్రౌన్ డాట్స్, సిమెంట్ కలర్ ఉన్నటువంటి డాట్స్ వస్తాయి మొత్తం కూడా. అప్పుడు వారు స్వర్గలోకానికి కాదు నరకలోకానికి ఉన్నారు, ఇంకా ఉన్నారు అని అర్థం. గంజి పోసినట్టు అట్లే ఉండి లేకపోతే మొత్తం అవి భూమిలోకి వెళ్ళిపోయినాయి అంటే కనుక ఎక్కడికి వెళ్ళలేదు, మన చుట్టూతూనే ఈ సరౌండింగ్ లోనే గాలిలోనే ఇంకా తేలుతూ ఉంది, వారికి ఇంకా కోరికలు తేలలేదని అర్థం. గంజి పూర్తిగా పోయినా, పోసిన గంజి పోసినట్టు ఉన్నా కూడా ఆ ఆత్మ అనేది ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉన్నది అని అర్థం. సో కొంచెం తరిగినట్లయితే అప్పుడు స్వర్గానికి దగ్గరలో ఉన్నాడు అన్నట్టు అర్థం అనమాట. కొంచెం తగ్గి ఆ ఫ్లేవర్ వైట్ గానే ఉంటుంది, ఏ కలర్ వాటి మీద ఉండదు, సార్లు గీర్లు ఏమి ఉండవు. ఇక మొత్తం మరకలుగా ఏంటంటే కదా నరకం వెళ్ళినట్లు లెక్క. వాళ్ళకి ఎక్కువ హోమాలు చేయించాల్సి వస్తుంది. నరకానికి వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వారైతే వారి పేరు మీద హోమం చేయించాలి. ఏదో వాళ్ళు చనిపోయినటువంటి నక్షత్రం మంచిది కాదు, తిథి మంచిది కాదు, ఆ గడియను మంచిది కావు అని అర్థం. ఇలాగా ఎప్పుడు జరుగుతుంది, అది సూసైడ్ చేసుకోవడం, రోడ్ యాక్సిడెంట్ లో మరణించడం, వారికి తెలియకుండా మరణం చెందుతారు కదా, వారైతే కనుక కొంచెం నరకానికి వెళ్ళేలాగా త్వరగా స్వర్గలోకానికి వెళ్ళరు వాళ్ళు.
వాళ్ళకి యాక్సెస్ ఉండదు త్వరగా. కాబట్టి వారంతా కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి వారికి ఆ నలకలు ఉండటం కానివ్వండి, లేకపోతే గంజి పూర్తిగా అయిపోవడం, లేదా గంజి అలానే ఉండడం కానీ జరుగుతుంది. ఇది ఒక రకమైనటువంటి ప్రక్రియ మాత్రమే తప్పితే ఇదేదో ప్రపంచాన్ని ముంచేసేదో లేదా ప్రపంచానికి తెలియజేసేదో కాదు. ఎందుకంటే ఈ ప్రక్రియ చూసిన తర్వాత చాలా మంది ఏదో మూఢనమ్మకం, దీన్ని నమ్మకూడదు, కొంతమంది ఆసక్తికరంగా ఉంటూ ఉంటారు. అరే మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, బతుకున్నప్పుడు మనమే చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ ఇలాంటి ఒక ప్రక్రియ ఉంది, ఇలాంటి ఒక ప్రక్రియ వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనం చెప్పొచ్చు అని చెప్పి ఇలా ఒక సోషల్ మీడియాలో వీడియో పెట్టడం వల్ల అది నిజమో అబద్ధం అన్నది పక్కన పెడితే వాళ్ళని చూసి ట్రై చేసే వాళ్ళు, హేళన చేసినా కూడా ట్రై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం, అలాంటి ఏదైనా ట్రై చేసేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. లేదు అంటే కనుక వాళ్ళ పేర్లు చదివేసి అలా పెట్టడం ద్వారా అవి మనకి నెగిటివిటీ కూడా వస్తాయి ఒక్కొక్కసారి. హాని అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా అవుతుంది. అది మన ఇంట్లో ఏమైందంటే ఘోష అంటారు, ఆ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి. ఘోషించినప్పుడు మన ఇంట్లో చిరాకులు, ఆర్థికం కలిసి రాకపోవటం, మనకి మనం కొనుక్కొచ్చుకున్నట్టు అనమాట. అంటే మరి ఎలా, ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం అది చేసేటప్పుడు? ఆ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇంట్లో ప్రతిరోజు నిత్యం దీపారాధన చేసుకోవాలి, ఇంట్లో ప్రతిరోజు ధూపం వేసుకోవాలి, ప్రతి వారు కూడా స్నానాలు ఆచరించుకొని దేవునికి ఏదో ఒక ధ్యానం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా వారికి మైండ్ పోవటం, అనీజీగా అవటం, బాడీ అంతా పెయిన్స్ రావటము, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, కిడ్నీ లివర్ లాంటివి పాడవడం కూడా జరుగుతుంది ఇలాంటి ప్రక్రియల వల్ల. కాబట్టి అసలు మనం ఇలాంటివి కనుక్కోవచ్చు అంటారా? ఇలాంటి ప్రక్రియలు చేసి మనం చేయాలంటారా? గురువు ఆదేశంలో కనుక్కోవచ్చు, కానీ మనకు మనంగా చేసుకునే అవసరం లేదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే గురువుని సంప్రదిస్తే మంచిది. సొంతంగా చేసుకోవాలంటే కనుక కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటిలో ప్రక్రియలు చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో ఒక భాగమే మాత్రమే ఇది. సో నార్మల్ గా ఇంక ఇలాంటివి తెలుసుకోవడానికి ఇంకా చాలా ప్రక్రియలు ఉన్నాయి, అంటే కేవలం ఇది ఒకటే కాకుండా చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఎందుకంటే మనకి ఒకప్పుడు ఊళ్ళల్లో సోది చెప్తారమ్మా అని సోది వచ్చేవాళ్ళు, వాళ్ళైనా చెప్తారు. ఇవన్నీ కూడా కాటిపాపలు చెప్తారు, సోది చెప్పేవాళ్ళు చెప్తారు, గురువులు చెప్తారు. మొహం చూడగానే చెప్పేటి వాళ్ళు ఉండరు, మీకు పితృదోషాలు ఉన్నాయండి. పితృదోషాలు ఉంటేనే అది పితృదోషం అంటే రీజన్ ఏంటంటే వాళ్ళు ఏమైనా ఉన్నాయా అని. ఇంకో విషయం, పితృదోషాలు ఇంకో రకంగా కూడా వస్తాయి. ఎలా అంటే ఇది ఇలాంటి క్రియలు ఇంకో రకంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కాలం చేస్తున్నారు, కాలం చేసుకున్నటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి మనం వాడుకోవడం, వారికి ఇష్టమైనటువంటి వస్తువులు వాడుకున్నామంటే కూడా ఆ పితృదోషం మనకు వస్తాయి. అందరూ అనుకుంటారు మా ఇంట్లో పెద్దవాళ్ళు వేయండి, జ్ఞాపకంగా పెట్టుకుంటూ ఉంటారు, కాదు వాటి వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు బాగా వర్ధిల్లాలి, ఇంట్లో అంతా సుఖంగా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వారు వాడినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి దానం ఇవ్వడం మంచిది, లేదా ఏదైనా నీటి పాలు చేయడం మంచిది. లేకపోతే కనుక ఆ వస్తువులు ఉండడం వల్ల ఏమైందంటే మిస్క్యారీస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మిస్క్యారీస్ ఖచ్చితంగా అవుతాయి. మిస్క్యారీస్ అవుతున్నాయి అంటే ఊరికేం అవ్వండి, ఇలాంటి వాటి వల్లే మిస్క్యారీస్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటికి శాంతి పలకాలి. మిస్క్యారీస్ అవుతున్నా అన్నా కూడా మీకు ఏ ఒక్కటి కూడా మనం పెట్టుకోకూడదా? అంటే ఒక బట్ట కానీ లేకపోతే ఒక వాచ్ కానీ వస్తువులు అయితే ముఖ్యంగా పెట్టుకోకూడదు. కుర్చీలు, బెంచీలు, సోఫాలు, కంచాలు, మనం ఇవన్నీ కూడా ఏది ఉంచుకోకూడదు. బళ్ళు కానీ, స్పెట్స్లు కానీ, కళ్ళాలు, ఇలాంటి ఏది ఉంచుకోకూడదు. అన్ని దానం ఇచ్చేసరి అది నీటి పాలు చేయాలి. అవన్నీ వారు నిత్యము వాడేటువంటి వస్తువులు, కాకపోతే వాటిలో ఖచ్చితంగా ఘోషం ఉంటుంది. కాబట్టి మరణించిన తర్వాత వారికి మనసు ఉండదు, తెలిసిన మనుషులు మాత్రమే ఉంటారు. వాటి యొక్క ఇబ్బంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. మరొకటి ఏంటంటే తర్పణం అంటారు. ఈ తర్పణం అనేది ప్రతి సంవత్సరం కూడా వారు మరణించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో ఉండేటువంటి నెక్స్ట్ తరాల వాళ్ళు ఈ తర్పణం అనేది పెద్దవారికి చేస్తూ ఉంటే వారి యొక్క దీవెనలు అనేది దీని మీద ఖచ్చితంగా ఉంటాయి. ఈ తర్పణం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇది ఏం లేదండి, నువ్వులు నీళ్ళతోనే చేయొచ్చు, రావి చెమ్ము, పెద్దగా ఏమవసరం. ఒక 2-3 భోజనం పెట్టలేకపోతే దానికి రా మెటీరియల్ ఉంటుంది, మోయినా అంటారు. ఆ మోయినం ఇచ్చినా కూడా సరిపోతూ ఉంటుంది. ఇలా చేస్తే సరిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఒడి బియ్యం పోస్తారంటారు కొన్ని ప్రాంతాల్లో. ఈ ఒడి బియ్యం పోయడానికి కారణాలు ఏంటంటే గ్రామ దేవతల దగ్గరే పోస్తూ ఉంటారు. గ్రామ దేవతల దగ్గర ఎవరు ఉంటారు అంటే ఆ ఊర్లో మరణించిన వారు కానీ వారి పెద్దలు కానీ అక్కడ పేర్లు, గోత్రాలు, నామాలు ఉంటాయి, వారి వంశం మొత్తం ఉంటుందన్నమాట. అప్పుడు ఒడి బియ్యం పోసినప్పుడు ఈ పిల్లకి సకంగా ఉండాలి, బాబుకి సకంగా ఉండాలి, ఈ కుటుంబం చాలా బాగుండాలని పెద్దలకు దీవిచ్చినట్టుగా మనం ఒడి బియ్యం పోస్తాం. అందుకే అది తీసుకొచ్చి ఇంట్లో వండుకొని తింటారనమాట. అందుకే ఒడి బియ్యం కూడా పండగగా చేస్తారు కొన్ని ప్రాంతాల్లో కూడా. అవన్నీ కూడా పితృదోషాలు పోయేదానికి మాత్రమే తప్పితే వేరే లేదా. ఈ ప్రక్రియలు చాలా రకాలు ఉన్నాయి, దాంట్లో ఈ గంజి అనేది ఒక భాగం మాత్రమే. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నాకు ఒక సందేహం వచ్చిందనమాట, అది చూడగానే అరే అవునా ఇది నిజంగా చేయొచ్చా, అంటే చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, నిజంగానే మన ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా క్యూరియాసిటీ ఉంటుంది మనకి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పి చాలా తెలుసుకోవాలి అని ఉంటుంది. అది ప్రక్రియ అది చూసిన తర్వాత ఒకసారి తెలుసుకోవాలి నిజంగా ఇలాంటి ప్రక్రియ ఉంటుందా, పూర్వకాలంలో ఇలాంటివి చేసి కనుక్కోగలిగే వాళ్ళ అన్నట్టు నాకైతే ఒక డౌట్ వచ్చింది. అది నేను ఇవాళ మీ ముందు పెట్టడం జరిగింది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్ సార్. థ్యాంక్ యూ.
For more videos like this, subscribe Big TV channel.